శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేశ్వర్వ విఘ్నోపశాంతయే. ఈ శ్లోకం వింటే మనకు గుర్తుకొచ్చే దేవుడు వినాయకుడు. సో ఈరోజు ఆ వినాయకుడిని బాగా కాకపట్టి కాళ్ళు మొక్కి బతిమిలాడి మన బాతకాని విత్ బద్రి తెలుగు ఫన్నీ పాడ్కాస్ట్కు తీసుకొచ్చాను. ఇక మన వినాయకుడితో పాడ్కాస్ట్ ప్రారంభిద్దామా? నమస్కారం స్వామి, వెల్కమ్ టు బాతకాని విత్ బద్రి తెలుగు ఫన్నీ పాడ్కాస్ట్కి పిలువగానే వచ్చినందుకు. ఇంతకు ఎలా ఉన్నారు స్వామి? బాధలో ఉన్నవాడిని బాగున్నావా అని అడగటం అమాయకత్వం, బాగున్నవాడిని ఎలా ఉన్నావని అడగటం అనవసరం. ఇప్పటి వరకు బాగానే ఉన్నాను, ఇప్పటి నుండే ఎలా అని బాగా బాధపడుతున్నాను. ఎందుకు స్వామి? మూసీ నదిని క్లీన్ చేసి అందులో కొబ్బరి నీళ్లు పోసి మిమ్మల్ని నిమజ్జనం చేస్తారేమోననా? అంతొద్దు. అంత పెద్ద ఆశలు లేవు గాని నా విగ్రహాల గురించి తలుచుకుంటేనే మైండ్ బ్లాక్ అవుతుంది. మీ విగ్రహాలకు ఏంటి స్వామి, మంచి మంచి కలర్ఫుల్ ఖతర్నాక్ విగ్రహాలు తెస్తారు. ఇంకా కావాలంటే కలకత్తా విగ్రహాలు తీసుకొచ్చి పెడతారు. డోంట్ వర్రీ. అదే ఆ విగ్రహాల గురించే నా చింత. మార్ముంతా చోడ్ చింత స్వామి. నీకేంటిరా బాబు, పూరి జగన్నాథ్లాగా ఎన్నైనా డైలాగ్స్ కొడతావు. నాకు ఆలోచిస్తేనే వెన్నులో నుంచి కాకుండా ఇంకా ఇంకా ఎక్కడి నుంచో భయం పుడుతుంది. ఎందుకు స్వామి? వై? ఏమీ లేదు నాయనా, ఈసారి నా విగ్రహాలు ఏ యానిమల్ మూవీ లాగానో లేదా డీజే టిల్లు, ఇస్మార్ట్ శంకర్, పుష్ప, కల్కి, సలార్ అవతారంలో చేసి పెడతారని భయమేస్తుంది. అవునా స్వామి? ఏ మాట కామాట చెప్పుకోవాలి. మిమ్మల్ని ఆ గెటప్లలో ఊహించుకుంటే నా స్వామి రంగా కత్తి. మీరు ఏం భయపడకండి, గో హెడ్ స్వామి. ఎందుకు భయపడకూడదురా? ముందు నీ సోది ఆపరా బాబు. మీరు నా బర్త్డే ఎలా చేస్తారో ప్రతి సంవత్సరం చూస్తూనే ఉన్నాను. రాను రాను నాకు నరకం చూపిస్తున్నారు మీ తొక్కలో ఎంజాయ్ కోసం. స్వామి ఒక్క నిమిషం స్వామి, మీరు మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. మేము మీకోసం 2 నెలల ముందే ప్రిపేర్ అవుతాము. లక్షలు చందాలు వసూలు చేయాలి. చందాలు అడిగితే కొందరు బండబూతులు తిడతారు, కొంతమంది తన్నుతారు. అయినా మీ మీద భక్తితో అన్ని భరించి చందాలు వసూలు చేసి మండపాలు వేసి 9 రోజులు కష్టపడి పూజలు చేసి మిమ్మల్ని నిమజ్జనం చేస్తాం కదా, ఇందులో తప్పేముంది స్వామి? అస్సలు నీ తెలివితేటలు యాడ్నుంచొచ్చాయబ్బా నీకు రాధాకృష్ణ? ఎందుకు తప్పలేదు నాయనా? ముందుగా నన్ను మండపంలో కూర్చుండబెట్టినప్పటి నుంచి పంతులు పూజ మొదలు పెట్టగానే ప్రతి ఒక్కడు ఎవరి సెల్ఫోన్లో వాడు మునిగిపోతాడు. ఒక్కడు కూడా కనీసం పూజలు మంత్రాలు కూడా వినడు. పూజ ఎప్పుడైపోతుందనని ఎదురు చూస్తారు. అయిపోగానే పంతుల్ని పక్కకు తోసి ఒక్కడి మీద ఒకడు పోటీ పడి నాతో సెల్ఫీలు దిగుతారు. ఆ దిగిన సెల్ఫీలను వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేసి ఎన్ని లైక్స్ వచ్చాయి, ఎన్ని కామెంట్స్ వచ్చాయి అని చూసుకోవడంలోనే సరిపోతుంది. ఇక ఆ తర్వాత డీజే సౌండ్స్తో నా చెవుల్ని తుప్పురేగొట్టి నాలో సౌండ్ లేకుండా చేస్తారు. అవును స్వామి, మీరన్నది కరెక్టే. కానీ ఏదో మీరంటే భక్తి కదా, అందువల్ల అనుకుంటా. భక్తి లేదు, మన్ను లేదు, అంతా బిస్కెటే. ఓకే, ఆ టాపిక్ వదిలేయండి స్వామి. ఇంకో టాపిక్ వెళ్దాం. సరే, ఏంటో చెప్పు. 9 రోజులు మేము మిమ్మల్ని మండపంలో కూర్చుండబెట్టి భక్తి పారవర్షంగా ధూమ్ధామ్గా పూజలు చేస్తాంగా, మమ్మల్ని చూస్తే మీకేమనిపిస్తుంది స్వామి? విధికి విధాతకి విశ్వాసానికి సవాళ్లు విసరకూడదు. చెప్పమంటావా? తప్పదా? తప్పదు స్వామి, మీరు చెప్పాల్సిందే, నేను వినాల్సిందే. రోజు మండపంలో పంతులు పూజ కాగానే ప్రతి ఒక్కడు ఈ 9 రోజులు మండపంలో రాత్రి పడుకుంటే పుణ్యం వస్తుందని ఇంట్లో వాళ్ళందరినీ ఒప్పించి 9 రాత్రులు మండపంలో తిష్ట వేస్తారు. నాకు 9 హై రేటింగ్ టీవీ సీరియల్స్ చూపిస్తారు. అట్లనా స్వామి? అంటే ఆ 9 రోజులు, ఆ 9 రాత్రులు మీరు గమనించిన విషయాలు మాతో కొంచెం వివరంగా పంచుకుంటారా? చుట్టూ సైలెన్స్ ఉన్నాడు. అందరు ఇట్లా కొద్దిగా జరగండి, కొద్దిగా జరగండి. లొల్లిపా అమ్మ, మాటలు బంద్ చేయాలమ్మా. తప్పకుండా రా బాబు. రాత్రి 10 ఎప్పుడవుతుందా అని ఎదురు చూస్తారు. ఇక చూసుకో నా సామిరంగా ఒక్కొక్కడు కలర్ఫుల్ డబ్బాలలో నుంచి కలర్ఫుల్ బాటిల్స్ లైక్ రాయల్ స్టార్, కింగ్ ఫిషర్, ఒరిజినల్ చాయిస్, బ్లెండర్ స్ప్రైట్, రాయల్ ఛాలెంజ్, జానీ వాకర్, బడ్వైజర్, బకార్డీ, ఓల్డ్ మంకు, ఆ మంకు, ఈ మంక్ అని ఫుల్ బాటిల్స్ ఫుల్గా తాగి గర్ల్ ఫ్రెండ్స్తో చాటింగ్లు, వీడియో కాలింగ్లు, ఆన్లైన్ గేమ్స్, ఇలా 9 రోజులు 9 రాత్రులు మీలో ఉన్న స్కిల్స్ అన్నీ చూపిస్తూ నాకు నరకం చూపిస్తారు. ఒక్కడికి కూడా భక్తి లేదు, భయము లేదు. మీరెట్లయినా మా గల్లీ గణేశుడు కదా స్వామి,
మాకు మీరంటే ఎందుకో ఫ్రెండ్లీ దేవుళ్ళ ఉంటారు, ఫ్రెండ్లీ పోలీస్ లాగా. అందుకే మీ దగ్గర బాగా ఫ్రెండ్లీగా ఉంటాము స్వామి. మీకు దండం రా బాబు, ఈ సంవత్సరమైనా నన్ను దయతలిచి ఇవన్నీ మానేసి కొంచెం భక్తితో నన్ను కొలవండ్రా బాబు, మీకు పుణ్యం ఉంటది. తప్పకుండా స్వామి, మా తప్పులు సరిదిద్దుకొని ఈసారి మీకు భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తాము. ఈ పాడ్కాస్ట్ ముగించే ముందు ఒక చివరి ప్రశ్న స్వామి. అడుగురా బాబు. మిమ్మల్ని చివరి రోజు నిమజ్జనం చేస్తారుగా, ఆ రోజు మీకు ఎలా ఉంటుంది స్వామి? ఏం చెప్పాలరా బాబు, తలుచుకుంటేనే భయం వేస్తుంది. 90 తాగి నాగిని డాన్సులు, తీర్మార్లు, బ్రేక్ డాన్సులు రాత్రి స్టార్ట్ చేసి తెల్లారుజాము దాకా ఆ కంపుకొట్టే గబ్బు నీళ్ళను నిమజ్జనం చేసి ఎవరెస్ట్ శిఖరం ఎక్కినంత ఫీల్ అయి మళ్ళీ సెల్ఫీలు దిగి ఎవడింటికి వాడు పరారు. నేనేమో ఆ గబ్బు నీళ్ళలో మునిగి సకల రోగాలతో లేవకుండా నెల రోజులు నేల మీద పడతాను. మీరేమీ భయపడకండి స్వామి. నెక్స్ట్ ఇయర్ హుస్సేన్ సాగర్ క్లీన్ చేయించి మినరల్ వాటర్తో నింపుతాము. అందులో మిమ్మల్ని నీట్గా నిమజ్జనం చేస్తాము. అయితే నెక్స్ట్ సీఎం నువ్వేరా బద్రి. వామో, నా వల్ల కాదురా, ఇక పోతా. బాయరా బద్రి. అయ్యో స్వామి, మాయమైపోయారా? ఎనీవే, ఇది మన వినాయకుడితో బాతకాని విత్ బద్రి తెలుగు ఫన్నీ పాడ్కాస్ట్. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకో గెస్ట్తో కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీలైతే షేర్ చేయండి, లైక్ చేయండి, గంట కొట్టండి. థ్యాంక్ యూ, బాయ్.